ఆ జిల్లాలో కొందరు కూటమి ఎమ్మెల్యేలు బయట తిరగాలంటేనే భయపడిపోతున్నారు. సమస్యలపై నియోజకవర్గం ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని టెన్షన్ పడుతున్నారు. దీంతోనే జనం మొహం చూడడం లేదన్న వాదనలు ఉన్నాయి. తమ శాసనసభ్యులు కనిపిస్తే సన్మానిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలకు దూరంగా ఉంటున్నారా? వారిచ్చిన హామీలేంటి? వాటి పరిస్థితి ఏంటి? కొన్ని విషయాల్లో కూటమి వైసీపీ పాలనకు తేడా లేదా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు, ఏ నియోజకవర్గాలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లాలో కొందరు కూటమి ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఏ పనులు జరగడం లేదన్న ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి వంగలపూడి అనితతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్రకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోతుందన్న ఆవేదన కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామన్న టెన్షన్లో ఉన్నారు. రోడ్లతో పాటు ఇతర సమస్యలను ప్రస్తావిస్తున్నారు. పరిశ్రమలు లేకపోవడం, ఉన్న ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అవసాన దశకు చేరుకోవడంతో చెరుకు రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో జనంలో తిరగలేని పరిస్థితులు వచ్చాయన్న ఆవేదన ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తోంది. ఇతర స్థానాల్లో జరుగుతున్న అభివృద్ధిని పోల్చుకుని తమ నియోజకవర్గాల్లో ప్రగతే లేకుండా పోతుందని మదనపడుతున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ 4 చోట్ల, జనసేన 3 స్థానాల్లో నెగ్గింది. అనకాపల్లి బీజేపీ ఎంపీగా సీఎం రమేష్ ఉన్నారు. పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత హోంమంత్రిగా, నర్సీపట్నం నుంచి నెగ్గిన చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ 2 స్థానాల్లో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఇక చోడవరం నుంచి బండారు సత్యనారాయణమూర్తి, మాడుగుల నుంచి కేఎస్ఎన్ రాజు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తన నియోజకవర్గ సమస్యలను అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని బండారు సత్యనారాయణమూర్తి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గం కార్యకర్తలు, నేతలతో పాటు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నది ఈ ఎమ్మెల్యే వాదన. అలాగే చోడవరం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ రోడ్ల కంటే ఏజెన్సీలో రహదారులే బాగున్నాయని ఎమ్మెల్యే రాజు చెబుతున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ పాలనలో రోడ్లు బాగాలేదని టీడీపీ వేలెత్తి చూపింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పు వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. అద్దంలా మెరిసే రోడ్లు వేస్తామని మురిపించి ఓట్లేయించుకుని 15 నెలలుగా చేసిందేంటని జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నది టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన. ఫ్యాన్ పార్టీ పరాజయానికి కారణం రోడ్లేనని కూటమి కూడా అదే దారిలో వెళ్తే తర్వాత పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో రోడ్ల దుస్థితిపై ప్రజలు నిరసన గలం విప్పారు. ఇప్పుడు రోడ్లెక్కుతున్నారు. రహదారుల విషయంలో గత పాలనకు ప్రస్తుతానికి పెద్ద తేడా లేదని ఎమ్మెల్యే పెదవి విరుస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంతల రోడ్లలో వాహన ప్రమాదాలు జరిగి గతంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందని ఎమ్మెల్యేలు చెబుతున్నారంటే సమస్య ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ ప్రాంతాల్లో రోడ్డు వేయలేదని ప్రజలు కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారంటే వీటి దుస్థితిని గమనించవచ్చు. తమ పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజలు, ప్రజాప్రతినిధుల ముందు గోడు వెళ్లబోసుకుంటుంటే సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. మంత్రులు తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటుంటే తామే దేభ్యమొహం వేసుకుని చూడాల్సి వస్తుందన్న ఆవేదన ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. పరిస్థితిని చూస్తే అయినవరికి ఆకుల్లో, కానివరికి కంచాల్లో అన్న చందంగా తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాడుగులు, చోడవరం నియోజకవర్గాలు వైసీపీ పాలనలో ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెతను తలపిస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 స్థానాల రైతులకు గోవాడ షుగర్ ఫ్యాక్టరీయే ఆధారం. కానీ పరిశ్రమ నడుస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. చెరుకు రైతుల పంటలను సాగుకు కొనసాగించాలో లేక ప్రత్యామ్నాయ వైపు వెళ్లాలో తెలియని టెన్షన్ ఉంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకునే దిక్కులేదు. పరిశ్రమ మూతపడే దశకు చేరుకున్నా కాపాడుకోలేని దుస్థితి దాపురించిందన్న ఆవేదన శాసనసభ్యుల్లో కనిపిస్తోంది.
ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకునే దిక్కుమొక్కు లేదన్న వాదనలు ఉన్నాయి. కానీ వీటి ఏర్పాటు అంత ఈజీ కాదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం శాసనసభ్యుడు కేఎస్ఎన్ రాజు తప్పించుకు తిరుగువారు ధన్యులు సుమతి అన్న చందంగా చిక్కడు దొరకడు అన్నట్టు తిరగాల్సి వస్తోంది. ప్రజలకు దూరంగా ఉంటే మరిన్ని సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో బండారు సత్యనారాయణ అప్పుడప్పుడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాత్రం దూరంగా ఉండడంతో తమ శాసనసభ్యుడు ఎక్కడున్నారంటూ నియోజకవర్గ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కనిపిస్తే సన్మానం చేస్తామంటున్నారు. గత ఎన్నికల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ప్రస్తుతం ఏమీ చేయలేక మొహం చాటేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సరే కూటమికి వైసీపీ పాలనకు తేడా చూపించాలని ఆయా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.